ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మో, అపూర్వనా? ఇదేంటి? అపూర్వ నన్నెందుకు కిడ్నాప్ చేయించింది? ఈ గజ్జలు ఆ శోభా చంద్రవే. ఈ శాలువ కూడా శోభాచంద్రదే. మా బావ ఆ రోజు ఇది శోభాచంద్ర కప్పాడు. నువ్వు దొరికినప్పుడు ఇవే నీతో ఉన్నాయి. ఇవి తీసుకొని నీ కన్న వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళిపో. అయినా ఇవన్నీ దాని దగ్గర ఎందుకున్నాయి? తన దగ్గరికి ఎలా వచ్చాయి? అవి శోభా చంద్ర గారివా? ఆమె వస్తువులు నా దగ్గర ఎందుకున్నాయి? అమ్మా, కాలంలో కలిసిపోయిన గతం మళ్ళీ దీనివల్ల బయటకొచ్చేలా ఉంది. మీరేం చేస్తారో నాకు తెలీదు. అది ఎవరు, ఎందుకు రాజమండ్రి బొమ్మల ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళింది అన్ని దాని నుంచి రాబట్టండి. అలాగే అమ్మా. ఏయ్, ఎవరు నువ్వు? రాజమండ్రి ఎందుకు వెళ్ళావు? చెప్పు. శోభా చంద్ర గారి వస్తువులు నా దగ్గర ఎందుకున్నాయి? అవి నా దగ్గర ఉన్నాయని అపూర్వ ఎందుకు టెన్షన్ పడుతుంది? ఇవన్నీ తెలిసే వరకు నేనేం చెప్పకూడదు. అడిగేది నిన్నే. ఎందుకు వెళ్ళావు? ముందు ఆ బయట ఉన్న ఆవిడ ఎవరో చెప్పండి. ఎందుకెళ్ళానో చెప్తాను. ఏయ్, అడిగిన దానికి సమాధానం చెప్పవా? ఆ బయట ఉన్న ఆవిడని వచ్చి అడగమనండి. ఏంటి, ఆవిడ లోపలికి రాదా? ఏంటి, మేము నిన్ను తీసుకొచ్చావా, నువ్వు మమ్మల్ని తీసుకొచ్చావా? చెప్తావా లేదా? ఆమె వస్తే చెప్తానని అంటున్నాను కదా, రమ్మనండి. ఏ భైవా, ఆమె రాదా? ఏంటే వాగుతున్నావు? నిజం చెప్పకపోతే నీ ప్రాణం తీస్తాను. చెప్పు, ఎవరు నువ్వు? ఆ ఫ్యాక్టరీ గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు? చెప్తావా లేదా? చెప్పవే, చెప్పు, చెప్పు, చెప్తావా లేదా? మాట్లాడు, చెప్తావా లేదా? చెప్తావా లేదా? నానా, నాన్న తాలిబొట్టు తీసుకొచ్చావంట కదా, అమ్మ తీసుకుని రమ్మంది.
బ్యాగ్లో ఉంటుంది తీసుకోరా. ఎక్కడ? బీరువాలో జ్యువెలరీ బ్యాగు తీసుకో. ఇందులో తాలిబొట్టు లేదండి నాన్న. లేకపోవడం ఏంట్రా? ఇందుకు బాగుంటుందని నెక్లెస్ కూడా కొన్నాను, సరిగ్గా చూడు. అరే ఇక్కడ తాలిబొట్టే లేదంటే నెక్లెస్ అంటావేంటి? దీంట్లో రాళ్ళు పేపర్లు ఉన్నాయి. ఇందులోనే ఉండాలరా. షాప్లో అమ్మాయి ఇచ్చిన బ్యాగ్ని అలాగే తీసుకొచ్చాను. నాకు తెలిసి పొరపాటున వేరే బ్యాగ్ ఇచ్చుంటాను నాన్న. లేదురా, నా కళ్ళ ముందే ఆ షాప్లో అమ్మాయి సూత్రాలు నెక్లెస్ బ్యాగ్లో పెట్టించింది నాకు. ఎలా మిస్ అయింది? అయ్యో సారీ సార్, సారీ. నేను తీస్తాను సార్. ఒక్క నిమిషం. రే, నేను బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చినప్పుడు ఒకడు నాకు డాష్ ఇచ్చాడు. వాడే తెలివిగా ఆ బ్యాగ్ని దొంగతనం చేసుంటాడు. ఛ! దొంగతనం జరిగిపోయిందిరా. ఇప్పుడు అమ్మకేమని చెప్పి మేనేజ్ చేయాలరా? బా అమ్మకేదోలాగా చెప్పొచ్చు నాన్న. అత్తయ్యకి ఏం చెప్తావు? పైగా తనే చేయించింది మంగళసూత్రాన్ని. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. నాన్న ముందు ఇంట్లో గొడవ లేకుండా షాప్కి వెళ్ళడం మర్చిపోయాను. రేపు వెళ్ళి తీసుకొస్తానని చెప్పు. సరే. ఏమండి, తాలిబొట్టు తెచ్చి మీ దగ్గర పెట్టుకుంటే ఎలా అండి? దేవుడి దగ్గర పెట్టాలి. ఇలా ఇవ్వండి. హో, ఇదేంటి ఇంత చెత్త చెత్తగా చేసి పెట్టావు? చెర్రీ, నీకెన్నిసార్లు చెప్పా? చి చి చి. మీరా, హ్మ్, అది షాప్కెళ్ళి తాళిబొట్టు తీసుకురావడం నాకు కుదరలేదు. కుదరలేదా? వదిన ముహూర్తం చెప్పి మరి తీసుకొని రమ్మనింది కదా. మీరెక్కడ మర్చిపోతారా అని నేను ఫోన్ కూడా చేసి చెప్పాను. అయినా వెళ్లకుండా ఏం చేశారు? కుదరలేదని చెప్పానుగా, రేపెళ్ళి తీసుకొస్తానులే. ఈ విషయం వదినకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ముందు ఆ షాప్ అతనికి ఫోన్ చేసి చెప్పండి మీరు రేపు వస్తున్నారని. సరే చెప్తాను. మీరెప్పుడూ ఇలాగే అంటారు. అది మర్చిపోయారంటే వదినతో చివాట్లు తిట్లు నేనే తినాల్సి వస్తుంది. ఉండండి, నేనే ఫోన్ చేస్తాను. అమ్మా నాన్న చేస్తా అంటున్నారు కదా, చేయనివ్వు. ఓరి నువ్వు ఆగు. ఈ లోపు షాప్ అతను వదినకి ఫోన్ చేసి చెప్పేస్తే మీకేం తెలీదు. నేను చేస్తాను, ఉండండి. మీరా, మీరా ఆగు, మీరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.